దొండకాయ తాలింపు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాల, పసుపు, పల్లీల పొడి, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, ఆయిల్, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అండి. ముందుగా ఈ దొండకాయని కొద్దిగా ఆవిరిలో ఉడికించుకోవాలి. గిన్నెలో నీళ్ళు పోసుకోవాలండి. ఒక చిల్లుల గిన్నె పెట్టుకోవాలి. ఈ దొండకాయలు వేసి ఆవిరి పైన ఇలా పెట్టుకోవాలండి. మూత దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. పెనం వేడైందండి. కొద్దిగా ఆయిల్, వేడైందండి. కొన్ని పల్లీలు, తీసి ప్లేట్లు పెట్టాలండి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేయించాలి. కొన్ని ఉల్లిపాయలు అండి చేసి పెట్టుకున్నాయి, ఇవి కూడా దోరగా వేయించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పెట్టాం కదండి, ఆ వాటర్ కొద్దిగా వేయాలి. కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న దొండకాయలు అండి అవి. కొద్దిగా పల్లీల పొడి అండి, ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అసలు లేకుండా, కింద మాడకుండా చూడాలి. పల్లీల పొడి వేసాం కదండి, కింద మాడిపోతుంది పెనము. ఇది అన్నంలో కలిపి తినడానికి చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా బాగుంటుంది. మనం దించే ముందు చేసి పెట్టుకున్న కొన్ని పల్లీలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ దొండకాయ ఫ్రై అండి. ఇది దొండకాయకి ఎక్కువ ఆయిల్ వేసే అవసరం ఉండదు. మనం ఇలా ఆవిరిలో ఉడికించుకుంటే, అదే ఆవిరిలో ఉడికించకపోయినా ఎక్కువ నూనె పడుతుందండి దొండకాయ. అందుకే ఇలా చేసుకోవడం చాలా హెల్దీగా ఉంటుంది. ఈ దొండకాయ కూర